ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి 2024వ సంవత్సర కాలములో నవంబర్ మాసములో మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనమందరం కూడా మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరొక ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు అనాది కాలములోనే ప్రభువు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి దినాన్ని ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి మరి మీ మందిరాల్లో, మీ సంఘాల్లో ప్రభువుని ఎంతమంది ఆరాధన చేశారో మరి మీరందరూ మరి ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నారని నేను ప్రేమపూర్వకంగా నమ్ముతున్నాను. మరి రాత్రి మరి సమయం ఆసన్నమవుతుంది కనుక 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మరి ప్రారంభిస్తున్నాం కనుక యూట్యూబ్ ఛానల్లోనూ, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుందాం. తర్వాత దేవుని వాక్య భాగాన్ని మనము విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవ, నమ్మదగిన దేవ, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కనికరము కలిగిన దేవ నాయన, నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరెంతగానో కాపాడి 2024 నవంబర్ మాసములో ఈ 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా నాయన ఈ పగటి వేళంతా ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ప్రభువా యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ మహా గొప్ప ధన్యతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి ఎంతమంది అయితే మరి వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, వారందరిని దీవించండి. ఎందరో బిడ్డలు, బలహీనులైన బిడ్డలు ఉన్నారు. వారి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతోమంది ఎంట్రన్స్ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. వారందరికీ కూడా మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని మీరు దయచేసి సహాయం చేయండి నాయన. ఈ రాత్రి వేళ ప్రభువా మీ వాక్య ధ్యానంలో మీరుండండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా, భయభక్తులు కలిగి వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకొని భద్రపరుచుకొని అటు ద్వారా దైవ దీవులను పొందుకోవడానికి సహాయం చేసి బలపరచండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి మరి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయాలని, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయాలని, అలాగే మీ బంధువులు, స్నేహితులకు మరి షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా దయతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే మా గురించి, మా పరిచర్య గురించి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో
రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ నవంబర్ నెల 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము నుంచి, పాత నిబంధన గ్రంథములో నుంచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 19 3 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా మరి వచనాలు చూడాలని, మరి వాక్య భాగాన్ని వినే ముందు నాదొక చిన్న మనవి. మరి మీరందరూ కుటుంబీకులందరూ కూడా లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందాలి. కుటుంబీకులందరూ లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందితే దేవుడు మీ కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే రాత్రి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. దేవుడు దేవుని ఆత్మ చేత మరి పెద్ద ప్రవక్తలను కూడా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో వారిని కూడా వాడుకున్నాడు. అలాగే చిన్న ప్రవక్తలను కూడా దేవుడు తన ఆత్మ చేత బలపరిచి చిన్న ప్రవక్తలను కూడా దేవుని వాక్కు చేత వాడుకున్నట్టుగా, నడిపించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అనాది పితరులైన ఇజ్రాయేలు ప్రజల యొక్క రక్షణ నిమిత్తము దేవుడు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల ద్వారా, మరి బోధకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి రాత్రి వేళ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 18, 19 వచనాలు. అంజూరపు చెట్టు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయి ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును అని పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కటి మాటలు చిన్న ప్రవక్త అయిన హబక్కూకు ప్రవక్త చాలా చక్కటి మాటలు చెబుతున్నాడు. ఈ రాత్రి వేళ మరి హబక్కూకు ప్రవక్త గ్రంథములో దేవుడు చెప్పిన మాటలు ఆ వాక్యాన్ని గమనించినట్లయితే అంజూరపు చెట్లు ఉన్నాయి కానీ అవి పూత పొయ్యలేదు. మరి పూత లేకపోతే కాయలు కూడా రావు. అంజూరపు చెట్లు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయాను. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, వాటికి ఫలములు కూడా లేవు. ఒలీవ చెట్లు ఉన్నాయి కానీ అవి కాపు కాయలేదు. చేనులోని పైరు లేదు, చేను ఉంది కానీ పైరు లేదు. అలాగే దేవుని వాక్య భాగములో దొడ్డిలో ఏమి లేవంటే గొర్రెలు లేవు. దేవుని వాక్య భాగములో శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని చిన్న ప్రవక్త హబక్కూకు ప్రవక్త ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ప్రవక్త ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ప్రవక్త జీవితంలో, ప్రవక్త అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త, దేవుని చేత మరి నియమింపబడిన ప్రవక్త. అటువంటి ప్రవక్త దేవుని మీద ఆనుకున్నప్పుడు అరే ఆ ప్రవక్త జీవితంలో అన్ని నష్టాలే కనబడుతున్నాయి. ఒక్క మేలైనను, ఒక్క చెట్టైనను, ఒక్క పంట అయినను
కనీసం దొడ్డిలో గొర్రెలైనను శాలలో పశువులైనను ఏది కూడా లేదు. చాలా నష్టం కనబడుతూ ఉంది. కానీ ఎన్ని నష్టాలు జరిగినప్పటికీ కూడా, ఎంత నష్టము వాటిల్లినప్పటికీ కూడా ప్రవక్త చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని ప్రవక్త దేవుని మీద చాలా నమ్మకం కలిగి, చాలా విశ్వాసం కలిగి ప్రవక్త హబక్కూకు ప్రవక్త చాలా చక్కటి మాటలు ఈ రాత్రి వేళ మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి హబక్కూకు ప్రవక్త వలె మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాం. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనలను ఎన్నుకున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఒకవేళ మరి మనం కూడా దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్నవన్నీ కూడా జరగకపోవచ్చు, మన ఆలోచనలన్నీ నెరవేరకపోవచ్చు, అలాగే మనము చేయదలసినవన్నీ కూడా ఒకవేళ మనం చేయలేకపోవచ్చు. ఏం జరిగినా అన్నీ కూడా నష్టాలే, అన్నీ ఒడిదుడుకులే, అన్నీ కూడా శ్రమలే, అన్నీ శోధనలే మనకు కనబడవచ్చు. అయినప్పటికీ కూడా ప్రవక్త వలె మనం కూడా ఆ యెహోవా దేవుని యందు ఏం చేయాలంటే మనం ఆనందించాలి. ఆ దేవుని యందు మనం ఏం చేయాలంటే మనం సంతోషించాలి అని మన జీవితానికి ఒక ఆధ్యాత్మికమైన ఒక మంచి పాఠాన్ని హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మన ఆది పితరులైన భక్తులు ఇశ్రాయేలు ప్రజలకు దైవ సేవకుడైన మోషే కూడా చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదివినట్లయితే, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమపరుస్తూ స్తుతించేదను అని పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనములో దైవజనుడైన మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన సెలవిస్తున్న మాటలు నిజమే. యెహోవాయే మన బలం. ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా యెహోవాయే నా బలం, యెహోవాయే నా గానం, ఆయనే నా రక్షణ కర్త, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమపరుస్తూ స్తుతించేదను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ మనం దేవుని మీద ఆనుకొని ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మనం ఎందుకంటే స్తుతించేవారుగా, ఆయన యందు ఆనందించేవారుగా, ఆయనను ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో వాక్యములో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘానికి బోధిస్తూ ఉన్నప్పుడు, ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు ఆ పత్రికలో ఆయన కూడా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఏం చేయాలంటే ఆనందించుడి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టులు, అలాగే ఒలీవ చెట్లు, చేనులోని పైరు, అలాగే దొడ్డిలోని గొర్రెలు, శాలలోని పశువులు, ఏమి లేకపోయినా, ఏం జరిగినా నేనైతే మట్టుకు యెహోవా యందు ఆనందించుచున్నాను. దేవుని యందు, నా యెహోవా దేవుని యందు నేను సంతోషించుచున్నాను అని
ప్రవక్త, చాలా చిన్న ప్రవక్త హబక్కూకు ప్రవక్త ఒక మంచి పాఠాన్ని ఈ రాత్రి వేళ మనల్ని మనం బలపరిచే విధముగా ఈ రాత్రి ఒక చక్కటి ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగాన్ని చదివినట్లయితే కొన్ని మాటలు మనం దేవుని యందు ఆనందించాలన్నా, సంతోషించాలన్నా, ఎందుకంటే మన జీవితంలో కొన్ని అలవాట్లు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యందు ఎల్లప్పుడూ కూడా మనం ఆనందిస్తూ ఉంటాం. దేవుని యందు నిత్యము కూడా మనం సంతోషిస్తాము అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించేదవు అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే దైవజనుడైన మోషే మన ఆది పితరులైన ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పుతున్న ఒక చక్కటి పాఠ్య భాగం ఏమిటంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించేదవు అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక మనం దేవుని యందు సంతోషించాలన్నా, దేవుని యందు ఆనందించాలన్నా మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేగాని చేను పండలేదని, లేకపోతే శాలలో పశువులు లేవని, దొడ్డిలో గొర్రెలు లేవని, అంజూరపు చెట్టు ఫలము లేదని, ద్రాక్ష చెట్లు ఫలము లేవని, అంజూరపు చెట్లు పూయలేదని, లేకపోతే ఒలీవ చెట్టు కాపు కాయలేదని మనం ఏ విషయంలో కూడా నిరాశ, నిక్షుక్ష, ఎందుకంటే దుఃఖము, బాధ ఏది కూడా పడకూడదు. ఎందుకంటే మన ప్రభు చెప్తూ అన్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీ సన్నిధిలో ఏం చేస్తాడంటే సంతోషాన్ని ఇస్తాడు. కనుక మనం చేసే ప్రయత్నాలు కొన్ని సఫలమవుతాయి, కొన్ని సఫలం అవ్వవు. కనుక మనం ఎప్పుడూ కూడా ఒక కార్యాన్ని మనం చేయాలంటే ఆ కార్యం పొందే అంతవరకు కూడా ఏం చేయాలంటే మరలా ఏం చేయాలంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేయడం ద్వారా దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఏం చేస్తాడంటే కలగజేస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదివినట్లయితే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీ సన్నిధిని సంతోషించేదవు అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక మనం ప్రయత్నం చేయడం ద్వారా దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు కలగజేస్తూ ఉంటాడు. కనుక రాత్రి పరిశుద్ధ గ్రంథములో మరొక మాటను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ సమూయేలు తల్లి అయిన అన్నా కనపడుతుంది. అలాగే ఎల్కానా భార్య అన్నా మనకు కనబడుతూ ఉంది. రాత్రి మన జీవితంలో సంతోషము, ఆనందాన్ని పొందుకోవాలంటే మన దేవాది దేవునికి అనుదినము, అనుక్షణము దేవునికి మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండాలి.
రాత్రి ఎంతమంది అయితే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటారో వారందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలగజేస్తూ ఉంటాడు. అన్నాకి ఇంకా సంతానం కలగలేదు. శిలోహులో ఏలీ మందిరములో అన్నా వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆ విజ్ఞాపన చేయడం ద్వారానే అన్నా జీవితంలో వేదన, శోధన, దుఃఖము, ఎందుకంటే తన కలిగిన దుఃఖాన్ని ఆ దేవుని మందిరములో దేవునికి విజ్ఞాపన చేయడం ద్వారా వెంటనే అన్న తమ దుఃఖాన్ని, తన నిరుత్సాహాన్ని విడిచి వెంటనే ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మన దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు కలగజేస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా కూడా మన దేవునికి మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ అన్న జీవితంలో దేవునికి విజ్ఞాపన చేయడం ద్వారా అన్న జీవితంలో నెలకొలిన మరి నిరుత్సాహాన్ని దేవుడు తీసివేసి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు దయచేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా నా విరోధుల మీద నేను అతిశయపడుదునని వాక్య భాగంలో చెప్తుంది అన్న. కనుక అన్న జీవితంలో కేవలం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా అన్న జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరొక మాట కనపడుతుంది. మనం నిత్యము ఎల్లప్పుడూ కూడా ఆనందించాలన్నా, సంతోషించాలన్నా బైబిల్ చక్కటి మాట చెప్తున్నాడు. కీర్తనల భాగంలో 33వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. 97వ కీర్తనలో కూడా మరొక మాట కనపడుతూ ఉంది. ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. 97వ కీర్తన 12వ వచనములో ఉన్న వాక్యాన్ని, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కనుక నీతిమంతులంట యెహోవా యందు ఏం పొందుకుంటారంట? సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. కనుక నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులు దేవుని యందు ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు. అబ్రహాము నీతిగా జీవించాడు. ఎందుకంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడునని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక అబ్రహాము మరి నీతిగా జీవిస్తున్నాడు కనుక ఆయనని నీతే అబ్రహాముకి సంతానం లేకపోయినా, ఏమీ లేకపోయినప్పటికీ కూడా అబ్రహాం దేవుని యందు సంతోషం పొందుకున్నాడు, ఆనందం పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీతిమంతులంట యెహోవా యందు ఏం చేస్తారో? సంతోషంగా ఉంటారని వాక్య భాగంలో చెప్తున్నాడు. యోసేపు నీతిగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోసేపు యొక్క నీతిని బట్టే ఐగుప్తు దేశములో, పరాయి దేశములో, ఐగుప్తు దేశములో యోసేపు సంతోషాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నా. ప్రియమైన సహోదరులారా, నీతిమంతులంట యెహోవాను యందు ఏం చేస్తారో? సంతోషాన్ని పొందుకుంటారని వాక్య భాగములో చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కనుక మనం దేవుని యందు సంతోషించాలి, దేవుని యందు ఆనందం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా నీతిగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగములో 46వ కీర్తన 4వ వచనాన్ని వాక్యాన్ని చదువుతున్నాను. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును
సంతోషపరుచుచున్నది అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పట్టణం సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమున సంతోషాన్ని పొందుకుంటారని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఈరోజు ఆనందము సంతోషము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మందిరం పరిశుద్ధ స్థలం, దేవుడు నివాసం ఉండే స్థలం. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మన జీవితంలో, ఎందుకంటే మనం సంతోషించాలి, ఆనందాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని మందిరం పరిశుద్ధ స్థలములో మనం నివసిస్తూ ఉండాలి. అందుకే 84వ కీర్తనలో చెప్తున్నాడు కదా, దేవుని మందిరములో నుంచి నేను మిమ్మల్ని ఏం చేస్తాను, దీవిస్తాను. కనుక ఈ రాత్రి చాలామంది దేవుని మందిరానికి రాకుండా, ఎందుకంటే మాకు ఆనందం లేదండి, సంతోషం లేదండి అని చెప్తూ ఉంటారు. దేవుని మందిరానికి రాకుండా సంతోషాన్ని, ఆనందాన్ని ఎలా పొందుకోలేం, అది అసాధ్యం. కనుక రాత్రి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో దేవుని వాక్యములో సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములో మనకు సంతోషం కలుగుతుందని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక రాత్రి దేవుని యొక్క ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఈ రాత్రి వేళ సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములో మనం నివసిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు మనకు కలగజేస్తూ ఉంటాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో అదే కీర్తన భాగములో 104వ కీర్తన 34వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించేదనని బైబిల్లో చెప్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే ఇంపుగా ఉంటుందంట. నేను యెహోవా యందు ఏం చేస్తున్నానో సంతోషించుచున్నానని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక దేవుని వాక్య ధ్యానము ఇంపుగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో దేవుని వాక్య ధ్యానమందు మనం సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటామని వాక్య భాగంలో చెప్తున్నాడు. వాక్యం మనలో ఉండాలి, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే వాక్యములో వెలుగు ఉంటుంది, వాక్యములో జీవం ఉంటుంది, వాక్యములో స్వస్థత ఉంటుంది, వాక్యములో ఆనందము, సంతోషం ఉంటుంది. వాక్య ధ్యానం చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. మనం మాట్లాడుకునే వాక్యం ద్వారానే మనం మాట్లాడుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే 119వ కీర్తనలో చెప్తున్నాడు, వెండి బంగారాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలు, దివారాత్రములు. మొదటి కీర్తనలో చెప్తున్నాడు, దివారాత్రములు కూడా నా ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక వాక్యం నెమ్మదినిస్తుంది, వాక్యం మన పాదములకు ద్వీపాన్ని కలగజేస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు దయచేస్తూ ఉంటాడు. దావీదికి అంత భయంకరమైన యుద్ధ దినాల్లో దావీదికి నెమ్మది ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం దేవుని వాక్యము ద్వారానే దావీదు నెమ్మది, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరి దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలగచేయాలంటే మరలా దేవుని వాక్య భాగములో ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెనని వాక్య భాగములో చెప్తున్నాడు. సమాధాన బలులు అర్పించాలి. దేవునికి బలులు అర్పిస్తున్నావా? సమాధానమైన బలులు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారితో
మన తోటి విశ్వాసులతో, మన తోటి సేవకులతో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. 133వ కీర్తనలో చెప్తున్నాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్య భాగంలో చెప్తున్నాడు. అది అహరోను, ఎందుకంటే అంగీల నుంచి పరిమళ తైలం అంట, అంగీల నుంచి గడ్డమ నుంచి అంచుల వరకు కారునని వాక్య భాగంలో బైబిల్లో చెప్తున్నాడు. సమాధానమైన బలులు అర్పించాలి. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో, అందుకే యేసు ప్రభు మరి ఆయన పునరుద్ధానుడై తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, మీకు సమాధానము కలుగును గాక. పౌలు గారు కూడా 17 పత్రికలు రాశాడు. పౌలు గారు ప్రతి పత్రికలో కూడా పౌలు గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా, మీకు సమాధానము కలుగును గాక. కనుక సమాధానం ద్వారా మరి సంఘానికైనా, కుటుంబానికైనా, ఒక వ్యక్తికైనా సమాధానము ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని ఎల్లప్పుడూ కూడా మనం పొందుకుంటాం. ప్రియమైన సహోదరులారా, రాత్రి సమాధానకరమైన బలులు మనం ఏం చేయాలంటే అర్పించాలి. ఈ ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 7వ వచనములో ఈ మాటలు ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథములో కూడా ఒక చక్కటి మాట కనపడుతూ ఉంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనని యందు ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయనని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మనం దేవునిలో మనమందరం కూడా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటామని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి. ఆనందము, సంతోషము. సమాజ మందిరపు అధికారి అయిన యాయేరు దేవుని యందు, యేసు ప్రభు యందు నమ్మిక ఉంచాడు గనుక తన కుమార్తె చనిపోయిందని లోకమంతా అంటున్నప్పటికీ కూడా యాయేరు దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక యాయేరు ఎందుకంటే సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక రాత్రి వేళ ప్రభువుని మనం నమ్మాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమని సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే చిన్న ప్రవక్త అయిన హబక్కూకు గ్రంథములో వాక్య భాగములో చెప్తున్నాడు చక్కటి మాట. నిజంగా మాటలు చదువుతున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాక్య భాగంలో అంజూరపు చెట్టులకి పూత లేదు, ద్రాక్ష చెట్టులకి ఫలాలు లేవు, ఒలీవ చెట్టులకి కాపు లేదు, చేనులో పైరు లేదు, దొడ్డిలో గొర్రెలు లేవు, శాలలో పశువులు లేవు. అయినా నేను యెహోవా యందు ఏం చేస్తున్నానో ఆనందించుచున్నాను. ఆ రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. ఆ 19వ వచనములో చెప్తున్నాడు, ప్రభువే యెహోవాయే నాకు బలం, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద నన్ను ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఎంత విశ్వాసకరమైన మాటలు హబక్కూ ప్రవక్త ఈ రాత్రి వేళ మన వాక్య ధ్యానములో మనకు నేర్పుతూ ఉన్నాడో ఆలోచన చేయాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ నీ జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు కానీ, మరి సమస్యలు కానీ, అప్పులు కానీ, ఎందుకంటే బలహీనత కానీ, వ్యాధి బలహీనతలు కానీ, ఎందుకంటే ఏది కూడా మరి చేయలేకపోతున్నావా, ఏది కలిసి రావడం లేదా నీకు? ఎందుకంటే ప్రియమైన సహోదరులు, ఏమాత్రం నిరుత్సాహపడకు, ఏమాత్రం దుఃఖపడకు, ధైర్యంగా ఉండు, దేవుని మీదే భారమై మన దేవుడు యెహోవాయే నా బలం,
ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. కనుక ఈ రాత్రి వేళ యెహోవా యందు ఏం చేయాలి? మనం సంతోషించాలి. దేవుని యందు మనం సంతోషం కలిగి ఉండాలి. ఆయనలోనే మనం ఆనందించాలి. అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ఏం జరిగినప్పటికీ కూడా దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు కలిగజేస్తాడు. ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే మన ప్రయత్నం మానకూడదు. నష్టం వచ్చినా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రైతులు ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు. ఓ సంవత్సరం పంట పండదు, అయినా రైతు ఏం చేస్తాడు? మరలా సంవత్సరం పంట మళ్ళీ మంచి పంట వస్తుందని మళ్ళీ వేస్తాడు. మళ్ళీ సంవత్సరం నష్టం వస్తుంది, అయినా మాండం మళ్ళీ వేస్తాడు. ఎందుకంటే అలా వేయిగా ఏదో ఒక సంవత్సరంలో కలిసి వస్తుంది. ప్రయత్నం చేయాలి. మనం కూడా ప్రయత్నం చేయడం ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. నీతిమంతులుగా జీవించడం ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. పరిశుద్ధ స్థలం దేవుని మందిరంలో నివసించడం ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటాం. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నెమ్మదిని, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటాం. సమాధాన బలులు అర్పించడం ద్వారా మనం దేవునిలో ఎందుకంటే ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటాం. దేవుని నమ్మాలి. దేవుని మీదే పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు కలగజేస్తాడు. రాత్రి హబక్కూకు చెప్పిన మాటలను బట్టి మనం ఒక్కొక్కళ్ళమే వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఎందుకంటే ఉజ్జీవపడి దేవుని వాక్య భాగం ద్వారా మనం అందరం కూడా ఎందుకంటే ప్రభువులో ఆనందిద్దాం, సంతోషాన్ని పొందుకుంటాం. దేవుడి కొద్ది వాక్య హెచ్చరికలను మనందరి వినికుడిలో ప్రభు దీవించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, జీవం కలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటుని ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి రాత్రి వేళ మీ వాక్యాన్ని ధ్యానించుకున్న వాక్య భాగం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించారు. రాత్రి వేళ మీ వాక్యం భాగం ద్వారా బలపరచండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలము దయచేయండి. గొప్ప కార్యాలను జరిగించండి. రాత్రి వేళ అయా యూట్యూబ్లోనో, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నడిపించి సహాయం చేయండి. మహిమ, ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన ప్రియులందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి నడిపించునుగాక. ఆమెన్.